అపస్మారక స్థితి అంటే అన్కాన్షియస్ అయిపోయి హార్ట్ కానీ లంగ్స్ కానీ ఫంక్షన్ చేయకపోతే ఏం చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేంజర్ రిమూవల్ అంటే పర్సన్ ఎప్పుడైనా గుళాయిలో పడిపోయి అక్కడ గుళాయిలో పడిపోవడం ఏదైనా మీద పడిపోవడం కింద పడిపోవడం ఉంటే పక్కకు తీసుకొచ్చుకోవాలి. అంటే డేంజర్ని రిమూవ్ చేయాలి. లేకపోతే మనము అక్కడ డేంజర్ రిమూవ్ చేసి మనం అక్కడికి వెళ్ళాలన్నట్టు. మనమే డేంజర్లో పోకూడదు. గోఫ్ ఉంటే గోఫ్ సైడ్ నుంచి పక్కకు కొట్టుకురావడం, ట్రాక్ లైన్ మీద పడిపోతే ట్రాక్ లైన్ నుంచి పక్కకు కొట్టుకురావడం, డేంజర్ రిమూవ్ చేస్తాం. తర్వాత పేషెంట్ రెస్పాన్స్ చూస్తాం. డేంజర్ రిమూవ్ చేస్తుండ్రు, అతను మాట్లాడుతున్నా లేదా. తర్వాత పిలిస్తే పలుకుతలేడు కాబట్టి అతన్ని కొంచెం తట్టి లేపుతారు అన్నట్టు. అంటే షేక్ అండ్ షౌట్ మెథడ్ అని చెప్పి అతన్ని తట్టి లేపుతారు. తట్టి లేపితే కూడా ఆయన రెస్పాండ్ కాకపోతే ఏం చేస్తారంటే అతన్ని గిచ్చి చూస్తారు. ఇక్కడ మనకు సెన్సిటివ్ చెవుకి కింద భాగాలలో ఇయర్ లోబ్యూల్స్ అంటారు. ఇక్కడ ఈ ఛాతి స్టెర్నమ్ బోన్ మీద రబ్ చేసి చూస్తారు. అదే నార్మల్ బొక్క అంటారు కదా, మనకు తెలిసే ఉంటుంది. అక్కడ రబ్ చేసి చూస్తారు గట్టిగా చూస్తే అక్కడ కూడా రెస్పాండ్ కాకపోయింది అనుకో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు పేషెంట్ రెస్పాండ్ అవుతలేడు కాబట్టి అక్కడ ఉన్న పక్క వ్యక్తికి చెప్పి అక్కడ మనం అండర్గ్రౌండ్ ఉంటే మ్యాన్వేక్ కానీ సర్ఫేస్లో ఉంటే హాస్పిటల్ కానీ ఫోన్ చేయమని చెప్పాలి. ఫోన్ చేయమని చెప్తే ఈ లోపు ఈ పర్సన్ ఏం చేయాలి, ఇక నెక్స్ట్ అతని వైటల్స్ చూడాలి. వైటల్స్ అంటే ఏంటిది, ఈ పల్స్ అయితే ఏంటో పల్స్ చూసుకోవాలి. నెక్స్ట్ బ్రీతింగ్ చూసుకోవాలి. పల్స్ ఎట్లా చూడాలంటే ఈ 3 ఫింగర్స్ ఇక్కడ మనకు గాలి కొట్టమంటారు కదా, ఇక్కడ మనం ఆడే పిల్లంటారు, ఇక్కడ పెట్టుకోండి. ఎటు పక్క ఉంటాడు, ఎటు చెయ్యికి అటే ఎక్కాలి. ఇటు అయితే ఇటు. ఇది ఎందుకు 3 వేలు అంటే ఒకటి కాకపోయినా ఒకటి దాంతో తెలుస్తాను. మనం అందరూ ఎక్స్పర్ట్లం కాదు కదా, డాక్టర్లం కాదు. మనం ఏం చేయాలంటే ఈ 3 వేలతోటి ఇట్లా పెట్టుకొని ఇట్లా చూడాలి. ఇక్కడ కెరోటిడ్ పల్స్ ఉంటుంది. ఆ కెరోటిడ్ పల్స్ ఉందా లేదా అని చూసుకుంటాం. నెక్స్ట్ మనోడు కెరోటిడ్ పల్స్ చూసిండు, కెరోటిడ్ పల్స్ చూస్తే లేదు. నెక్స్ట్ బ్రీతింగ్, ఇక్కడ లుక్లిజన్ ఫీల్ అంటే అది ఏం చేస్తానంటే టైం చూస్తాను, అతను చెస్ట్ ఇన్ఫ్లేట్ అంటే పైకి కిందికి వేస్తాను చూస్తాను. మళ్ళీ తర్వాత శ్వాస ఆడుతుంటే నిశ్వాసంలో ఊపిరి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కూడా చూస్తాను అన్నట్టు. అవి ఏం వస్తలేవు. ఇప్పుడు రాకపోయేసరికి ఇప్పుడు ఏం చేస్తారంటే కంప్రెషన్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే హార్ట్ను లొకేట్ చేయాలి. అంటే హార్ట్ని ఎట్లా లొకేట్ చేయాలంటే ఇప్పుడు ఇది రెండు మెథడ్లు ఉంటుంది. ఫస్ట్ నిపుల్ లైన్ మెథడ్ అంటే ఈ సన్మూలలు ఉంటాయి కదా, దాని నుంచి సెంటర్ లో చూసుకుంటే ఇది ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే వీనాస్ మెథడ్ అంటే ఈ పక్క టెంకల నుంచి వచ్చి మనకి ఇక్కడ నాలుగు కింద మనకి ఇక్కడ గుంటలా ఉంటుంది. ఆ గుంటలా నుంచి 2 అంగుళాల పైకి ఇక్కడ మనం హార్ట్ లొకేట్ చేసుకుంటాం అన్నట్టు. ఇక్కడ హార్ట్ లొకేట్ చేసుకొని ఈ చేతులు ఇంటర్లాక్ చేసుకొని ఈ షోల్డర్స్ ఇంటర్లాక్ చేసుకోవాలి. కింద హార్ట్ ఫ్లోర్ ఉండాలి. మళ్ళీ పర్సన్ కి మీదికి లీన్ అయి ఉండాలి. ఎటు కాకుండా ఇట్లా మనం 30 కంప్రెషన్స్ కొడతాం. ఓకేనా? ఇట్లా 1 2 3 4 ఇట్లా 30 కంప్రెషన్స్ కొడతాం అన్నట్టు. పేషెంట్ ముఖం చూస్తుంది చూడండి. ఆయన ఎందుకు చూస్తానంటే ఈయన కొట్టే టైంలో ఆయన లేస్తున్నాను. ఇది ఎట్లా ఉండాలి అంటే మనకు 100 to 120 per minute అంటే ఒక నిమిషంలో 60 సెకండ్లు ఉంటే 100 నుండి 120 స్పీడ్ రిథమ్ తోటి మనం కొట్టాలి. ఇట్లా ఇది ఎంత డెప్త్ వరకు కొట్టాలి, 2 నుండి 2.5 ఇంచుల డెప్త్ మధ్యలో ఇవి కంప్రెషన్స్ కొట్టాలి. తక్కువ ఏమవుతుంది, హార్ట్కి సరిపోదు. ఎక్కువ ఏమవుతుంది, లోపల ఇరుగుతాయి. అందుకని చెప్పి దాంట్లో 2 to 2.5 ఇంచ్ మధ్యలో కొట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు బ్రీస్ ఇస్తాడు అన్నట్టు, ఎక్స్టర్నల్ బ్రీస్. ఇప్పుడు ఇస్తే ఇది చెస్ట్ ఇన్ఫ్లేట్ అవుతా ఉంటుంది చూడండి. 2 రెస్క్యూ బ్రీస్. ఓకేనా? ఇన్ఫ్లేట్ అయింది కదా. నెక్స్ట్ మళ్ళీ 30 కంప్రెషన్స్. ఇట్లా ఏం చేయాలంటే మనం 5 సైకిల్స్ చేయాలి. 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్ అట్లా 5 టైమ్స్ 2 minutes లోపల. ఓకే, ఇట్లా 5 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ పర్సన్ మనం మళ్ళీ ఇప్పుడు పల్స్ ఓకే రివైవ్ అయింది అనుకోండి, మళ్ళీ బ్రీత్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పల్స్ బ్రీత్ రివైవ్ అయింది అనుకోండి, ఇతని అసెస్ చేసుకుంటా మనం హాస్పిటల్ వరకు తీసుకెళ్ళాలి. లేకపోతే పట్టుకొని వెళ్ళిపోవాలి. ఒకవేళ పల్స్ ఒకటే అంటే హృదయం ఇప్పుడు మన గుండె ఒకటే కొట్టుకుంటుంది, మన ఊపిరి ఆడట్లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే బ్రీత్స్ ఒకటే ఇవ్వాలి. ఒకవేళ ఊపిరి ఒకటే ఆడుతుంది, పల్స్ గుండె కొట్టుకోకపోతే కంప్రెషన్స్ ఒకటే ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ పేషెంట్ని మనం మళ్ళీ నెక్స్ట్ ఇది ఫర్దర్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి పై నుండి కింది వరకు కూడా సెకండరీ అసెస్మెంట్ అంటారు.
అంటే అతనికి దెబ్బ కానీ నొప్పి కానీ ఇంకేమన్నా బ్లీడింగ్ కానీ ఉంటే వాడికి కూడా ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే అది కింద పడిపోతాడు కదా, కింద పడ్డప్పుడు సెకండరీ ఇంజరీస్ ఏమైనా జరుగుతాయి కదా, కొట్టుకోవడం, చీరుకపోవడం, ఏమైనా రక్తం వచ్చడం, కుక్కలు ఇవ్వడం ఏమైనా కూడా అవుతుంది కదా, దాన్ని కూడా ట్రీట్మెంట్ చేయాలన్నట్టు. ఇతని ట్రీట్మెంట్ చేసి నెక్స్ట్ ఎమ్మడే మనకు మొన్న అండర్గ్రౌండ్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ పంపించిన వ్యక్తి ఎవరో ఒకటి సాయం కోసం సర్దార్కో జనాలు పోవేసుకొని వస్తాడు కదా, అంటే స్ట్రెచ్చర్తో తీసుకెళ్ళి మనం మీదికి తీసుకురావాలి. అదే మీది ఉంటే హాస్పిటల్లో అంబులెన్స్ ఎక్కించి అక్కడ డాక్టర్ వరకు అపాయం వరకు ఉండాలి. సైలెన్స్ గా ఇంత నిశ్శబ్దంగా ప్రతి ఒక్కటి అర్థమైనట్టు దీన్ని అర్థం చేసుకొని సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా